Hello, my name is Kiran Ligeti. I am an UX designer. నేను ఈ వీడియో ద్వారా వెబ్సైట్లో హోమ్ పేజ్ డిజైన్ ఎలా చేయాలో ఫోటోషాప్ ద్వారా ఈజీ మెథడ్స్లో చూపిస్తాను. బిఫోర్ దాట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నా ఫ్రెండ్స్ కానీ నా ఆఫీస్లో పనిచేసే అదర్ కొలీగ్స్ అడుగుతుంటారు, వెబ్ డిజైనింగ్ కోర్స్ బాగుంటుందా, వెబ్ డిజైనర్గా కెరీర్ ఎలా ఉంటుంది, మంచి ప్యాకేజెస్ వస్తాయా, ఐటీలో జాబ్ కొట్టొచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ నన్ను అడుగుతుంటారు. నేను మాత్రం ఒకటే చెప్తా, నువ్వు వెబ్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకొని మంచి అవుట్పుట్ ఇచ్చి మంచి వర్క్ చేస్తే మాత్రం నువ్వు 100% మల్టీనేషనల్ కంపెనీస్తో వర్క్ చేయవచ్చు. ప్లస్ నీకు ఐటీ ఎంప్లాయీ లాగా ప్యాకేజెస్ కూడా ఉంటాయి. ఇది మాత్రం 100% పక్కా నేను చెప్పగలుగుతా. సెకండ్ ఏంటంటే, వెబ్ డిజైనింగ్ ఈజ్ పిల్లర్ ఫర్ అదర్ ఫీల్డ్స్. నువ్వు వెబ్ డిజైనింగ్ నేర్చుకొని యూఎక్స్ డిజైనర్గా, వెబ్ డిజైనర్గా, విజువల్ డిజైనర్గా, గ్రాఫిక్ డిజైనర్గా, గేమింగ్ డిజైనర్గా కూడా నువ్వు ట్రాన్స్ఫార్మ్ కావచ్చు. బట్ పిల్లర్ ఏంటంటే, ఒక డిజైనర్కి వెబ్ డిజైనింగ్ కావాలంటే ఫస్ట్ ఫోటోషాప్ అండ్ కొన్ని టూల్స్ ఉన్నాయి, అడోబ్ XD, అడోబ్ ఫోటోషాప్, స్కెచ్, ఇలా ఉంటాయి. కంపెనీస్ బట్టి మీకు సాఫ్ట్వేర్స్ ప్రొవైడ్ చేస్తారు. బట్ చాలామంది ఫోటోషాప్ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు కంపెనీస్ బట్టి సాఫ్ట్వేర్ చేంజ్ చేస్తారు అన్నప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ నేను ఫోటోషాప్ నేర్చుకున్నాక వేరే కంపెనీ వాళ్ళు స్కెచ్ ఇస్తే ఎట్లా అంటే, మీకు ఫోటోషాప్ నేర్చుకుంటే స్కెచ్లో కూడా సేమ్ టూల్స్ ఉంటాయి. బట్ నువ్వు ఫోటోషాప్ నేర్చుకుని పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ అయినావు అనుకో, ఫోటోషాప్లో నువ్వు స్కెచ్, అడోబ్ XD అండ్ ఇలిస్ట్రేటర్, సిమిలర్ టూల్స్ అన్ని సిమిలర్గా ఉంటాయి. జస్ట్ నువ్వు చేయాల్సింది, ఒక ఫోటోషాప్లో ప్రొఫెషనల్ అయితే మిగతా సాఫ్ట్వేర్స్ ఈజీ అయిపోతాయి. ఒక 2-3 డేస్ ప్రాక్టీస్ చేస్తే నువ్వు అందులో కూడా సేమ్ ఫోటోషాప్ ఎట్లా చేసినావో అందులో కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇది చెప్పాలనుకుంటున్నా ఓవరాల్గా. డిజైనింగ్ ఈజ్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్, డౌటే లేదు. బట్ చేయాల్సిందల్లా పట్టుదలతో నేర్చుకోవడం, కూర్చొని అన్నీ మర్చిపోయి క్రియేటివిటీ ఐడియాస్ తోటి ప్రాక్టీస్ చేస్తూ, బ్లాగ్స్ చదువుతూ, మూవీస్ చూస్తూ, అదర్ డిజైనర్స్ ఎలా చేశారో వాటిని అబ్జర్వ్ చేస్తూ నాలెడ్జ్ని పెంచుకుంటూ ఉండడమే దీనికి మెయిన్ పిల్లర్. ఇప్పుడు కొంతమంది, నేను మళ్ళీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కొంతమంది పూర్ ఫ్యామిలీ వాళ్ళు హైయర్ స్టడీస్ చేయలేక, అరే మన దే ఆర్ టాలెంటెడ్ బట్ మనీ లేక హైయర్ స్టడీస్ చేయలేరు వాళ్ళు. దానికి నేను చెప్పదలుచుకుంటున్నానంటే, ఈ కోర్సుని చూస్ చేసుకొని హార్డ్ వర్క్, ఒక 6 months హార్డ్ వర్క్ చేసి నేర్చుకున్నాం అనుకో, ఇట్స్ మంచి లైఫ్ ఉంటుంది. ఏ కంపెనీ ఎక్కడైనా నువ్వు వర్క్ చేసుకోవచ్చు. లైక్ ఐటీ కంపెనీస్, ప్రింటింగ్ ప్రెస్, ఫోటో స్టూడియోస్, గేమింగ్ స్టూడియోస్, ఫ్రీలాన్సర్గా ఇంట్లో ఉండి కూడా నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ, ఫ్రీలాన్సర్గా చేస్తూ నువ్వు మనీ సంపాదించుకోవచ్చు. ఇది మనీ కూడా నీకు మంచి, ఇప్పుడు క్లయింట్ని బట్టి ఉంటుంది వర్క్. ఒకవేళ మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేస్తే నీకు ఈక్వల్ టు ఐటీ ఎంప్లాయీ సాలరీ వస్తుంది. బయట చిన్న ఆఫీసెస్లో కూడా మంచి సాలరీ ఇస్తున్నారు. ఈ మధ్య ఫ్రీలాన్సర్లో కూడా మంచిగా సంపాదించవచ్చు ఇంట్లో ఉంటే. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి వెబ్ డిజైనింగ్ నేర్చుకుంటే. ఇది వెబ్ డిజైనింగ్ నుంచి మిగతా ఫీల్డ్స్ కూడా వెళ్ళొచ్చు, యూఎక్స్, గ్రాఫిక్, అదర్ ఫీల్డ్స్ కూడా వెళ్ళొచ్చు. బట్ పిల్లర్ ఏంటంటే వెబ్ డిజైనింగ్ నేర్చుకోవడం ఫస్ట్ మెయిన్ థింగ్. దాంట్లో ఫోటోషాప్ ఇస్ ఇంపార్టెంట్ అనేది నా నాలెడ్జ్ ప్రకారం మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీరు కొద్దిగా ఐడియా వస్తుంది వెబ్సైట్ అంటే ఏంటనేది. నేను ప్రతి వారం ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తుంటా. నా ఛానల్ పేరు ఎబిలిటీ డిజైన్. ఆల్రెడీ నేను ఇంగ్లీష్ వర్షన్లో సేమ్ ఇదే వీడియో చేశాను. బట్ నా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, తెలుగులో కూడా ట్రై చేసి, చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, వాళ్ళకు ఈజీగా అర్థమవుతుందని అన్నారు. సరే అని నేను తెలుగులో ట్రై చేస్తున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్. నేను ఫోటోషాప్ CC ఓపెన్ చేస్తున్నాను నా సిస్టంలో. ఇలా ఓపెన్ చేశాక మనకు విండో ఇలా కనిపిస్తుంది. అందులో నుంచి మనం న్యూ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని షార్ట్కట్ Ctrl+N ఆ బటన్ క్లిక్ చేయొచ్చు. ఫైల్ నుంచి కూడా Ctrl+Nతో మనం ఇలా న్యూ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం వెబ్ డిజైన్ చేస్తున్నాం కాబట్టి వెబ్ ట్యాబ్ క్లిక్ చేసి అందులో నుంచి మనం మోస్ట్ కామన్ సైజ్ 920x1080 డైమెన్షన్ తీసుకొని డిజైన్ చేయబోతున్నాము. ఇలా అంటే న్యూ డాక్యుమెంట్ తీసుకోగానే లెఫ్ట్ సైడ్లో నీకు టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ ద్వారా మనం డిజైన్ చేయాలి. రైట్ సైడ్లో లేయర్స్ ఉంటాయి. లేయర్స్ ద్వారా మనం వర్క్ చేయాలి.
ఒకవేళ ఈ టూల్స్ కానీ లేయర్స్ కానీ హైడ్ అయి ఉంటే విండోస్ త్రూ కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. నేను ఈ డిజైన్ని మూవ్ టూల్ అండ్ పెన్ టూల్ అండ్ టెక్స్ట్ టూల్, రెక్టాంగులర్ షేప్ టూల్, ఈ షేప్ టూల్స్ నుంచే చాలా వెరైటీస్ ఉంటాయి. అందులో పాలిగాన్ టూల్, లైన్ టూల్, అదర్ టూల్స్ ఉంటాయి. ఈ షేప్ త్రూ మాత్రమే నేను డిజైన్ చేయబోతున్నాను. మీకు ఎగ్జాంపుల్గా షేప్ గీసి దాన్ని బ్లూ కలర్ ఆర్ వైట్ కలర్ తోటి ఫిల్ చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను బిఫోర్ డిజైన్. కంట్రోల్ T కొట్టి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ చేసి మనం ఇలా ఒక ఆబ్జెక్ట్ని సైజ్ పెంచొచ్చు, తగ్గించవచ్చు. అలాగే టెక్స్ట్ టూల్ షార్ట్ కట్ టెక్స్ట్ ఇలా టైప్ చేయొచ్చు. ఇలా షార్ట్ కట్ కంట్రోల్ T కొట్టగానే మనకు ఒక విండో కనిపిస్తుంది. ఆ విండో త్రూ మనం ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్, ఫాంట్ స్పేస్, మనం కలర్స్ని చేంజ్ చేయొచ్చు ఆ విండోస్ త్రూ. అలాగే ఈ షేప్స్ టూల్ నుంచి లైన్ టూల్ ఉంటుంది. ఈ లైన్ టూల్స్ ద్వారా లైన్స్ గీయొచ్చు, డాటెడ్ లైన్స్, ఫిల్ కలర్ లైన్స్ గీయొచ్చు, ట్రయాంగిల్స్ గీయొచ్చు అండ్ పాలిగాన్స్ గీయొచ్చు. ఇది మీరు ఒక్కసారి ట్రై చేయండి. డిజైన్ చేసే ముందు ఒక 10 minutes ట్రై చేస్తే నేను చేసే డిజైన్ మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నేను ఇక్కడ క్యాన్వాస్ సైజ్ త్రూ నేను డాక్యుమెంట్ సైజ్ని పెంచబోతున్నాను. ఎందుకంటే నేను చేసే డిజైన్ హైట్ చాలా ఎక్కువగా ఉంటుంది. విడ్త్ మాత్రం 1920 ఉంటుంది, బట్ హైట్ మాత్రం పెంచాను. నేను ఫిట్నెస్ రిలేటెడ్ వెబ్సైట్ చేయబోతున్నాను ఎగ్జాంపుల్గా. అందుకు నేను ఫిట్నెస్ రిలేటెడ్ ఇమేజెస్ని pixels.com నుంచి డౌన్లోడ్ చేశాను. ఆ ఇమేజ్ని ఇక్కడ మన న్యూ డాక్యుమెంట్లో తీసుకొని ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ద్వారా దాన్ని మన 1920 విడ్త్కి సెట్ చేశాను. నేను చేయబోయే వెబ్సైట్ నేమ్ ఫిట్నెస్, అందుకే నేను ఫిట్నెస్ అనే టెక్స్ట్ని టైప్ చేసి టాప్ లెఫ్ట్లో పెట్టాను లోగో లాగా. అలాగే ఒక ఫిట్నెస్ రిలేటెడ్ ఇమేజ్ని తీసుకొని ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ త్రూ ద్వారా దాన్ని కొద్దిగా దాని సైజ్ పెంచి బ్యానర్ లాగా పెట్టాను. దానికి ఒక ఎఫెక్ట్ ఇస్తున్నాను, పెన్ టూల్ ద్వారా క్రియేట్ చేశాను. ఈ వెబ్సైట్ ఫీచర్స్ ఏంటంటే హోమ్, అబౌట్ అస్, కోర్సెస్, బ్లాగ్స్ అండ్ కాంటాక్ట్స్. ఇది వెబ్సైట్ యొక్క ఫీచర్స్. ఫీచర్స్ ఈజ్ నథింగ్ బట్ మెనూ. ప్రతి వెబ్సైట్కి మెనూ ఉంటుంది. మెనూలో హోమ్ పేజ్, ఇన్నర్ పేజెస్ ఉంటుంది. ఫస్ట్ పేజ్ ఈజ్ హోమ్, అబౌట్ అస్, కోర్సెస్, బ్లాగ్స్, కాంటాక్టర్స్ అనేటివి ఇన్నర్ పేజెస్. వాటిని నేను మెనూ లాగా తీసుకున్నాను. నేను బ్లాక్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆ మెనూను వైట్ కలర్లోకి తెచ్చాను. ఇది హోమ్ పేజ్ కాబట్టి నేను హోమ్ టెక్స్ట్ని ఆరెంజ్ కలర్ తోటి ఫిల్ చేశాను. ఎందుకంటే మనం హోమ్ పేజ్ డిజైన్, సో హోమ్ టెక్స్ట్ అనేది హైలైట్ అయి ఉండాలి. నేను ఇక్కడ ఆరెంజ్ ఈజ్ ప్రైమరీ కలర్, బ్లాక్ కలర్ ఈజ్ సెకండరీ కలర్గా వాడుతున్నాను. అలాగే ప్రతి బ్యానర్కి ఒక మెయిన్ హెడ్డింగ్ ఉంటుంది. హెడ్డింగ్ అనేది మనం చేయబోయే డిజైన్కి రిలవెంట్గా, మీనింగ్ఫుల్గా ఉండాలి. మనం చేస్తుంది ఫిట్నెస్ కాబట్టి షేప్ యువర్ పర్ఫెక్ట్ బాడీ అనేది హెడ్డింగ్. అలాగే ఆ హెడ్డింగ్ కిందర నేను వెబ్సైట్ రిలేటెడ్ సమ్ డమ్మీ కంటెంట్ పెడుతున్నాను. అదే యాక్చువల్ సైట్ అయితే యాక్చువల్ కంటెంట్ పెట్టాలి. సో నేను ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఒక డమ్మీ కంటెంట్ పెడుతున్నాను.
అలాగే బ్యానర్ అనేది స్లైడబుల్ కాబట్టి నేను పాలిగాన్ టూల్ తోటి సర్కిల్స్ గీస్తున్నాను పాలిగాన్ షేప్లో. కొంతమంది డాట్స్ అండ్ సర్కిల్స్ వాడతారు, నేను పాలిగాన్స్ వాడుతున్నాను కొద్దిగా డిఫరెంట్ ఉండడానికి. సో ఇది హీరో సెక్షన్ అంటారు దీన్ని, హీరో సెక్షన్ ఆర్ బ్యానర్ కూడా అనొచ్చు. ఐఎమ్ డన్ విత్ హీరో సెక్షన్. ఇప్పుడు నేను అబౌట్ అస్ సెక్షన్ పైన వర్క్ చేస్తున్నాను. ఒక హోమ్ పేజ్ డిజైన్ ఈజ్ నథింగ్ బట్ హోమ్ పేజ్లో వెబ్సైట్లో ఉండే ఫీచర్స్ని డిస్క్రిప్టివ్ వేలో కాకుండా షార్ట్ వేలో చూపించి షార్ట్ వేలో ఈచ్ సెక్షన్ని చూపించి ఈచ్ సెక్షన్కి లింక్ ఇస్తాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఇన్నర్ పేజెస్కి వెళ్తుంది. సో అబౌట్ అస్లో నేను షార్ట్ వేలో కొద్దిగా డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అండ్ దానికి ఒక ఇమేజ్ కూడా యాడ్ చేసి ట్రయాంగిల్ ఎఫెక్ట్ ఇస్తున్నాను విత్ అవర్ ప్రైమరీ కలర్ ఆరెంజ్. స్ట్రోక్ 20 పిక్సెల్ వరకు ఇస్తున్నాను. దాన్ని ఇలా ఇమేజ్లో చూపించిన విధంగా సెట్ చేసుకోవాలి. అలాగే దానికి బటన్ యాడ్ చేస్తున్నాను అబౌట్ అస్ సెక్షన్కి. ఆ బటన్లో రీడ్ మోర్ అనే టెక్స్ట్ని హారిజాంటల్ టైప్ టూల్ ద్వారా టైప్ చేస్తున్నాను. అది క్లిక్ చేసినప్పుడు ఇన్నర్ పేజ్కి వెళ్తుంది. అది డైనమిక్గా HTMLలో చూపిస్తాము ఆర్ డెవలప్మెంట్లో చూపిస్తారు. ఇది అబౌట్ అస్ సెక్షన్. నెక్స్ట్ సెక్షన్ అనేది అవర్ కోర్సెస్. సేమ్ అవర్ కోర్సెస్ కూడా ఈ వెబ్సైట్ వాళ్ళు ఏమేం కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాటిని చూపించాలి. రెస్పెక్టివ్ కోర్స్ బాక్స్ని క్లిక్ చేసినప్పుడు అది ఇన్నర్ పేజ్కి తీసుకెళ్తుంది. ఫర్ నౌ ఐఎమ్ యూజింగ్ 3 కోర్సెస్ యాజ్ ఏ బాక్సెస్. ఆ బాక్స్కి మనం ఇమేజ్ యాడ్ చేసి దానికి డ్రాప్ షాడో ఇస్తున్నాము. సో నేను ఒరిజినల్ కోర్సెస్ నేమ్స్ వాడట్లేదు, జస్ట్ కోర్స్ 1, కోర్స్ 2, కోర్స్ 3 అని వాడుతున్నాను. ఈ ఒక్క బాక్స్ ఇలా క్రియేట్ చేసి ఈ బాక్స్ని నేను డూప్లికేట్ చేస్తున్నాను. Ctrl+J or Alt పట్టుకొని మూవ్ చేయొచ్చు మూవ్ టూల్ ద్వారా, అప్పుడు డూప్లికేట్ అవుతుంది. ఇలా కోర్సెస్ డిజైన్ చేశాను. కోర్సెస్ ఎలా డిజైన్ చేశాను, అవర్ బ్లాక్స్ కూడా డిజైన్ చేశాను. సో దానికి నేను డిస్క్రిప్టివ్ ఇలా చూపించలేదు. ఇకపోతే లాస్ట్ సెక్షన్ గెట్ ఇన్ టచ్ మీన్స్ కాంటాక్ట్ పేజ్ లాగా అన్నట్టు. సో ఈ సెక్షన్ త్రూగా యూజర్ అనేవాడు ఈ వెబ్సైట్ వాళ్ళను అప్రోచ్ అవ్వచ్చు. సో నేను ఈ వెబ్సైట్ వాళ్ళని అప్రోచ్ అయ్యే విధంగా ఒక ఇమేజ్ పెట్టి దాని పక్కన గెట్ ఇన్ టచ్ హెడ్డింగ్స్ పెట్టాను. హెడ్డింగ్స్ అనేవి ఈక్వల్ సైజ్లో ఉండాలి. సో ఐఎమ్ యూజింగ్ ఈక్వల్ సైజ్ ఫర్ ఆల్ ద హెడ్డింగ్స్. అబౌట్ అస్, అవర్ కోర్సెస్, అవర్ బ్లాగ్స్, గెట్ ఇన్ టచ్ అన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఫీల్డ్స్ని నేను లైన్స్లా వాడుతున్నాను. మన బాక్సెస్ లాగా వాడచ్చు, లైన్స్ లాగా వాడచ్చు, బట్ ట్రెండీగా ఉండాలని లైన్స్ పెట్టాను. సో ఫీల్డ్స్కి నేమ్, ఈమెయిల్, మెసేజ్ అండ్ సెండ్ మెసేజ్ అనే బటన్ని యాడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ వెబ్సైట్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా మనం ఫుటర్ సెక్షన్ యాడ్ చేయాలి. కొంతమంది ఫుటర్లో టాప్లో ఉన్న మెనూ లింక్స్ కూడా పెడతారు. ఫర్ టైమ్ బీయింగ్ ఐఎమ్ యూజింగ్ ఓన్లీ జస్ట్ కాపీరైట్ టెక్స్ట్. సో ఈ కాపీరైట్ టెక్స్ట్ పెట్టి
డిజైన్ కంప్లీట్ చేస్తున్నాను. ఈ విధంగా ఫోటోషాప్ ద్వారా ఈజీ వేగా మనం ఒక వెబ్సైట్ డిజైన్ని కంప్లీట్ చేయొచ్చు. మనం ఫోటోషాప్ మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఒక వెబ్సైట్ డిజైన్ చేయడానికి ఆర్ ఏదైనా డిజైన్ చేయడానికి. ఫోటోషాప్ అనేది ఒక ఓషన్ లాంటిది, ఎవ్వరికి 100% రాదు. ఇలా మనం వెబ్సైట్ డిజైన్ని ఫోటోషాప్లో చేయొచ్చు. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొద్దిగా టూల్స్లో కొద్దిగా మీకు డౌట్స్ కానీ ఎనీ క్వశ్చన్స్ ఉన్నా నాకు కామెంట్స్లో అడగండి, నేను వాటికి సమాధానాలు ఇస్తుంటాను. సబ్స్క్రైబ్ మై ఛానల్. Finally, I would like to say that life is short, enjoy every moment, be honest, never give up. Thank you.